థ్యాంక్ యూ. సో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సార్ మొత్తానికి మేము పూర్తి చేయాలనుకుంటే కరోనా అడ్డం వచ్చింది. సో ఇదంతా కూడా కూటమి వల్ల జరిగింది. ప్రత్యేక హోదా తేలేకపోయారు. మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. పోలవరం కట్టలేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది అని చెప్పేసి చిన్నపరెడ్డి గారు చెప్తున్నారు. ఎలా డిఫైన్ చేస్తారండి? గుడ్ ఈవినింగ్ అండి. తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి శాంతి ప్రసాద్ గారికి, మిత్రులు చెన్నపరెడ్డి గారికి, అదేవిధంగా ప్రైమ్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం. ఒక అబద్ధాన్ని తీయగా చెప్పగలం, ఎందుకంటే నేను ఆన్ రికార్డ్స్ మాట్లాడతాను. ఇప్పుడు అసలు వాస్తవం ఏం జరిగింది, ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది, ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంచనాలు ఏంటి, డిపిఆర్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని కూడా. వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఈ ప్రాజెక్ట్ని చేపట్టినప్పుడు కాలువలు తవ్వి ఒక జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాడు. ఎవరైనా ఒక మాట అండి, ఒక ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ డ్యామ్ను కడతారు, దాని తర్వాత కాలువలు అవి తీస్తారు, మట్టి తీస్తారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు అలా చేయలా. మేము దానికి చాలా సార్లు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశాము. దానితో పాటు ఆ రోజు ఈ కాలువలు తవ్వేటప్పుడు కూడా మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి విశాఖపట్నంలో ఉన్నటువంటి రైతులు చాలా మంది అన్యాయం అయిపోయారండి. వాళ్ళని బెదిరించి భూములు కూడా ఆక్రమించారు. సో నెక్స్ట్ 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 ముంపు మండలాలను అది ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రాకి ఇస్తే మాత్రమే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి కూర్చున్నారు. ఎందుకంటే మనం ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు కొన్ని ముంపు మండలాలు కానీ అది తెలంగాణలో ఉంటే ఈ ప్రాజెక్ట్ అవటం చాలా కష్టం అండి. అందుకనే మేము ఆ ప్రాజెక్ట్ మీద మంకు పట్టు పట్టుకొని కూర్చొని ఆ రోజు అదొక విజయం సాధించాం. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ కి శాపం ఏమిటి అనే దానికి నేను వెళ్ళబోయేటప్పుడు కొన్ని అంశాలు చెప్పుకుంటా వస్తాను. వాస్తవంగా ఈ ప్రాజెక్టు ప్రధాన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ని చేపట్టేటప్పుడు ఒక 3-4 కొండలు ఉన్నాయండి. ఆ ప్రదేశంలో ఆ మధ్య రామయ్యపేట, పైడిపాక, చేగొండిపల్లి వంటి గ్రామాలు ఉన్నాయి. వాటి నిర్వాసితులను పరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించామండి. ఆ 3 గ్రామాలకు పరిహారం ఇచ్చాం. ఎందుకంటే ప్రధానమైనటువంటి డ్యామ్ నిర్మాణం అక్కడే జరుగుతుంది. ఈ భారీ కొండల తొలగింపు త్రివేణి అనేటువంటి కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేసి 11.69 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్కడి నుంచి తరలించామండి. వాస్తవంగా 10 కోట్ల విలువైనటువంటి క్యూబిక్ మీటర్ల మట్టిని మేము అక్కడి నుంచి తరలించాం. ఎందుకంటే ప్రధానమైనటువంటి డ్యామ్ అది. ఇంకా అక్కడ ఉంది 1.69 కోట్ల మట్టిని తొలగించడానికి వైసీపీ వాళ్ళ వల్ల కాల. కీలకమైన డయాఫ్రమ్ వాల్ అండి. కీలకమైన డయాఫ్రమ్ వాల్ 1399 మీటర్ల మేరకు, అంటే ఆ అడుగుల లోతులో 60 అడుగుల లోతులో నదీ గర్భంలో నిర్మించాలి. దీన్ని మేము ఆ రోజు నుంచి ఏదైతే త్వరితగతిన పూర్తి చేయడానికి ఆ స్పిల్వే తీసుకురావటం కానీ, దాన్ని 57.95 మీటర్ల ఎత్తు వరకు దించాల్సి వచ్చినప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలు, అంటే దాదాపు 25.72 మీటర్లు మేము ఎత్తు వరకు చంద్రబాబు గారి హయాంలో నిర్మించాం. రిమైనింగ్ నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం నిర్మించాలి. కానీ ఇక్కడ ఏమైందంటే ఎగువ కాపర్ డ్యామ్ లో మేము 35% పూర్తి చేసాం, దిగువ కాపర్ డ్యామ్ లో 10% మేము పూర్తి చేసామండి. దీని తర్వాత ఇది ప్రధానమైన ఘట్టం ఏంటంటే స్పిల్వే ఛానల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కలిపి 38 లక్షల క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ వేయాల్సినటువంటి సందర్భం అండి. ఈ కాంక్రీట్ వేసే సందర్భంలో కూడా 52 మీటర్ల క్యూబిక్ మీటర్ల మట్టికి మేము తీసుకెళ్లగలిగాం దీంట్లో. అప్పుడు మీకు తెలిసే ఉండేది, ఏషియాలోనే అత్యంత వేగంగా జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల్లో పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పారు, గుర్తుందండి. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే ఫ్యాబ్రికేషన్ మేము ఉన్నప్పుడు 3 వంతులు చేసేసామండి. ఇక్కడ ప్రధానంగా ఇందాక ఆ వైసీపీ ప్రతినిధి గారు చెప్పుకుంటూ వస్తున్నారు కదా, పోలవరాన్ని ఎత్తు తగ్గించారని. ఇది 2023లో అప్పుడున్నటువంటి కేంద్రానికి వైకాపా ప్రభుత్వం పంపించిందండి. దీన్ని పార్లమెంటు సాక్షిగా ఆ రోజు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ప్రశ్నలు లేవనెత్తినప్పుడు కేంద్ర మంత్రి షెకావత్ గారు, జలశాఖ నిపుణులు, అయ్యా మీరు చేసినటువంటి విధానం ఇది, 41.5 మీటర్లకు మీరే తగ్గించి పంపించారు, ఈ ప్రాజెక్ట్ వ్యయాన్ని తగ్గించారు మీరు, దాదాపు 55,675 కోట్ల ఉన్న ప్రాజెక్ట్ ని 33,000 కోట్లకు మీరే అంచనాలు తగ్గించారని చెప్పారండి. ఎందుకు అబద్ధాలు చెబుతారు? నేను ఆన్ రికార్డ్ చెబుతున్నానండి. మీరు కావాలంటే ఇది గూగుల్లో ఉండి మీరు సెర్చ్ చేయొచ్చు. దీంతో పాటు 30,000 కోట్ల 496 రూపాయలకి డిపిఆర్ సిద్ధం చేశారు. మేమేమంటామంటే 1,05,005 కుటుంబాలు అక్కడ నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయండి. వాళ్ళ అంచనా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళ. దీనితో పాటు వాస్తవంగా వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 కోట్ల రూపాయలు మాత్రమే అక్కడ పనులు చేశారండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10,396 కోట్లు మేము పనులు చేశాం. అంటే 71
5% పనులు పూర్తయ్యాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. వీళ్ళు 4.1% అక్కడ పనులు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ ని వాస్తవంగా ఒక ట్రైను పట్టాల మీద వెళ్ళేటప్పుడు అది సజావుగా వెళ్తే అది గమ్యస్థానానికి వెళ్ళిద్దండి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ పట్టాలు తొలగించేసేసారు. ఒక మంత్రి వచ్చేసేమో అరగంట అర నిమిషం అని మాట్లాడాడు. ఇంకో మంత్రి నేనేమైనా జ్యోతిష్యున్నా చెప్పడానికి, అసలు ఈ ప్రాజెక్ట్ నాకు అర్థం కావట్లేదు, ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే మా వల్ల కాదన్నారు. దీంతో పాటు కీలకమైన ఘట్టం అండి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంతోనే మరి ప్రాజెక్ట్ ని అసలు ఏమీ అనుభవం లేనటువంటి మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలా ఇస్తారండి? వాళ్ళు ఇంత మొదలు ఎక్కడ సాగునీటి ప్రాజెక్టులు కట్టినటువంటి దాఖలాలు లేవు. రివర్స్ టెండరింగ్ అంటూ ప్రాజెక్టు నాశనం చేసి నిర్వీర్యం చేశారండి. ఆంధ్ర ప్రజలు ఉసురు తగిలిపోయారు. అందుకనే నేనేమంటానంటే ఈ ప్రాజెక్ట్ లో కీలకమైనటువంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేసాం. మేము అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని చాలా మంది సందర్శించారు. ఇక్కడ స్పిల్వేకి, కాపర్ డ్యామ్ కి, దిగువ డ్యామ్ కి, ఎగువ డ్యామ్ కూడా తేడా తెలియనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఏదైనా కానీ ఈ ప్రాజెక్టులో లోపం ఉంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి రివర్స్ టెండరింగ్ అని రాగానే చెప్పాలి కదండి. ఎందుకు చెప్పలేకపోయారు? రివర్స్ టెండరింగ్ లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ఇంత నిర్వీర్యం అయిపోయిందని చెప్పాలి కదా. అది ఎందుకు చెప్పలేకపోయారు? నేనేమంటానంటే కేవలం రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయం చేశారు. దీంతో పాటు ఈ ప్రాజెక్టు మీరు ఒకటండి 2014-19 మధ్య కాలంలో కూడా మేము 55,636 కోట్లకు అంచనాలు వేస్తే లేదండి ఇది 27,000 కోట్లకు అయిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్లు రాయలేదా కేంద్రానికి? జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాయలేదండి. మేము ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏమైందంటే వాస్తవంగా 996 మెగా యూనిట్లు ఏది కరెంట్ సేవ్ చేయొచ్చు, జనరేట్ చేయొచ్చు. దీంతో పాటు 29 లక్షల మందికి త్రాగునీరు అందియొచ్చు. దాదాపు లక్షల ఎకరాలండి, దాదాపు లక్షల ఎకరాలకి ఇక్కడ నుంచి సాగునీరు అందియొచ్చు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే మేము ఈ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టిసీమ కట్టామండి. దాని ద్వారా పులివెందులకు కూడా వాటర్ తీసుకెళ్ళాం. మేము పులివెందుల్లో ఉన్నటువంటి దిగువ ప్రాంతాలకు చీని తోటలో ఎండిపోతున్నటువంటి సమయంలో కూడా మేము వాళ్ళకి నీరు అందించాం. అది వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు ఏదో ఆర్భాటాలు చేసేసి మేము ఏది కుప్పకు నీళ్లు తీసుకెళ్తున్నాం అని చెప్పి సెట్టింగ్లు వేశారండి. రెండో రోజు ఆ సెట్టింగ్లు పీకెళ్లారు. మేమేమంటామంటే ఇప్పుడు రాజకీయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శనాస్త్రాలు చేసుకోవటం కాదండి. ప్రజలకు ఏం చేశాము, ప్రజలకి ఏ విధంగా మెరుగు చేశాము, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అంచనాలు ప్రజలకు చెప్పగలగాలి. మీరు ఇంకొక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పదే చాలా సందర్భాల్లో కూడా మాట్లాడాడు. మేము ఏంది ఈ ప్రాజెక్ట్ చేసేస్తామండి, ఖరీఫ్ రబీ అంటూ 5 సంవత్సరాల కాలయాపన చేశారండి. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్లు సిద్ధం చేయడంలో కూడా మరి వైకాపా ప్రభుత్వం అంచనాలకు మించి చేయలేకపోయింది. మేమేమంటామంటే వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఏటీఎం అనే పదం వాడుతున్నారండి. ఏటీఎంలో అంటే బ్యాంకులో ఉన్న డబ్బులు మీరు తీసుకుంటారా, లేకపోతే ఎవరో డబ్బులు మీరు డ్రా చేస్తారా? ఏటీఎం అంటే ఏంటి? మన డబ్బులు మనం డ్రా చేసుకోవటం. అంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే బహుళార్థ సాధక ప్రాజెక్టులు దాదాపు 7 ప్రాజెక్టులు భారతదేశంలో నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్టులు ఏంటంటే సకాలంలో పూర్తి కావట్లేదు. మేమే ఈ ప్రాజెక్టును కట్టుకొని మా అంచనాలను ఎప్పటికప్పుడు మేము పనిచేసిన దానికి కేంద్రానికి పంపిస్తాము, వాటిని పరిశీలించి మాకు డబ్బులు ఇవ్వమన్నారు. కాబట్టి ఆ రోజు మేము చేసాం. ఏటీఎం అంటే ఏంటి? మనం ఖర్చు పెట్టిన దాన్ని మనం తీసుకున్నామండి. మరి మేము అధికారం కోల్పోయిన తర్వాత 5,750 కోట్ల రూపాయలు ఇలా వచ్చినాయండి. మేము పోలవరంలో పూర్తి చేసినటువంటి పనులకు సంబంధించి మేమే ఈ ప్రాజెక్టులో ఏదైనా అవకతవకలు చేస్తుంటే కేంద్రం ఇచ్చేది డబ్బులు. నేనేమంటానంటే ఏదో ఊకదంపుడుగా ఇక్కడికి వచ్చి మాట్లాడటం కాదు. ఇక్కడ స్పిల్వే, కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము, ఎగువ కాపర్ డ్యామ్ అనేవి ఉంటాయి. వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో వరదలు వచ్చినాయండి. ఆ వరదలకి ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి మొత్తం కొట్టుకెళ్ళి అక్కడ గేట్లు నమూనాలు మార్చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించినటువంటి అంచనాలు తారుమారు చేశారు. అందువల్లే ప్రాజెక్ట్ మొత్తం నిర్వీర్యం దెబ్బతింది. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి దేశాల నుంచి ఎందుకు నిపుణులు రప్పిస్తున్నాము? కేంద్రం అక్కడ జలశక్తి వాళ్ళు కావచ్చు, టెక్నికల్ టీము మా వల్ల కాదు ఈ ప్రాజెక్ట్ అని చేతులు ఎత్తేస్తే మేము అక్కడి నుంచి వాళ్ళ దగ్గర జర్మనీ నుంచి, జపాన్ నుంచి ఒక్క నిమిషం మీరు 2016లో కూడా 2016 అసెంబ్లీలో మీ పార్టీకి సంబంధించి అప్పట్లో మీ పార్టీకి సంబంధించి అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు 2018 నాటికి పూర్తి చేస్తాం, 2018లో పూర్తి చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఇందాక మీరు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు ఏ విధంగా మాట్లాడారు అనేటువంటి అంశాన్ని. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి డేట్ మీరు ఏదైతే ఇప్పుడు కొత్తగా తాజాగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి డేట్ ఏదైతే ఉందో కనీసం ఈ డేట్ కన్నా పూర్తవుతుందా? సో దీనికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా సాకులు చెప్పేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందంటారా మీరు? ఇప్పుడు మిత్రమా, వాస్తవంగా మేము అబద్ధం చెప్పాల్సిన పని లేదు. మేమైతే 2016లో ఈ ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పే దిగాం. కానీ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించేటప్పుడు ఏమైందంటే మా అంచనాలు కూడా తారుమారైపోయినాయి. మీకు స్పిల్వే పెంచడంలో కానీ, ఎగువ దిగువ డ్యామ్స్ కట్టేటప్పుడు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ లోతుకెళ్లేటప్పుడు ఏమైందంటే ఒక చట్టు అంటారు, వాస్తవంగా మన తెలుగులో మాట్లాడుకోవాలంటే గ్రానైట్ రాళ్లు ఉంటాయి. ఆ రాళ్ల సాంద్రత ఎక్కువగా ఉండబట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మించే దాంట్లో కొంతమేర అంచనాలు తప్పుబండి. అందుకని మేము ఈ డిపిఆర్ కూడా రెండోసారి మార్చి
55,000 కోట్ల చిల్లరకు మార్చినప్పుడు కూడా కేంద్రాన్ని ఒప్పించాం. అక్కడ సాంకేతిక నిపుణులు వచ్చారు. మాది ఒకటేనండి, తెలుగుదేశం పార్టీ పోలవరాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందండి. ప్రతి సోమవారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రాజెక్ట్ ని సందర్శించేవాళ్ళు. ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఎంత పని జరిగింది ఏందని చూసేవాళ్ళు. ఈ ప్రాజెక్ట్ కీలక దశలో వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉండి ఆ పనులు చేపించారండి. మీకు ఇంకో అంశం, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళారండి? ఎన్నిసార్లు క్రియాశీలకంగా ఈ ప్రాజెక్ట్ ని ఆయన దగ్గరుండి చూశారండి? చెప్పమనండి. మేమేమంటామంటే, ఇక్కడ మేము జర్మనీ గేట్లు తీసుకొస్తే 53 గేట్లకు సంబంధించి వీళ్ళు ఆ గేట్లు కూడా చైనా గేట్లకు ప్రతిపాదన పెట్టారండి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ను కాస్త పిల్లకాలువ చేసేసారండి. పిల్లకాలువ ప్రాజెక్ట్ అంటే ఒక డ్యామ్ గా నిర్మిద్దాం అనుకున్నారు. ఈ జాతికి ద్రోహం చేయాలని చూశారు. 45 మీటర్లు దాన్ని వీళ్ళు 41.75 మీటర్లు కుదిచ్చారండి వీళ్ళు. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పేది. కావాలంటే మీరు రికార్డ్స్ లోకి వెళ్ళి చూసుకోండి. వాళ్ళు తప్పు చేసేసి వాళ్ళు చేసేసి మా పార్టీ మీద కూటమి పార్టీ మీద అంటారేంటండి? వాస్తవంగా ఏంటంటే ఒక అబద్ధం కాదు, వాస్తవాలు మాట్లాడుకుందాం. వాస్తవాలు మాట్లాడుకుందామండి. నేను అనేది అది. శాంతిప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్క నిమిషం